నమస్తే అండి. మన రేణు దేశాక్ అంటున్నారు, మనుషులు మాత్రం హ్యూమన్ కాదు, కుక్కలో కూడా హ్యూమనే. భగవంతుడు పుట్టించాడు. అందువల్ల దాన్ని చంపే హక్కు ఎవరికీ లేదు అని అంటున్నారు కదా! అప్పుడు కోళ్ళు హ్యూమన్ కాదా? దేవుడు పుట్టించింది కాదా? గొర్రెలు, మేకలు, చేపలు, బొద్దింకలు, దోమలు సకలం అన్నీ హ్యూమనే కదా! అప్పుడు దోమలను కూడా మీరు సంపదని చెప్పేసి ఒక పోరాటం చేయండి. మటన్ షాపుల ముందు, కోళ్ళ షాపుల ముందు, అన్ని షాపుల ముందు ఎళ్ళేసి మీరు ధర్నా చేయండి. కోళ్ళని చంపకూడదు, లేదంటే నా తల తీసేయండి, కోళ్ళు మాత్రం చంపకూడదని చెప్పేసి పోరాటం చేయండి. అప్పుడు మదర్ తెరేసా వచ్చింది, మాకు మరో మదర్ తెరేసా దొరికింది, మేము ఆనందపడతాం. మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము. అంటే దోమలకు ఏ వదిలేదు. రోడ్డు మీద కండలు పీకేసి పిల్లల్ని పాపం ఆ! పిల్లల్ని, పెద్దోళ్ళని అందరిని చంపేస్తా ఉంటే, కుక్కలు మాత్రం ఏమనకూడదంట. ఈవిడికి కుక్కలు కొరికిన తర్వాత ఈవిడకి ఫోను చేస్తే ఈవిడ తీసుకెళ్ళి దానికి ఇంజెక్షన్‌లు ఏపిచ్చి దాన్ని ప్రేమగా ఇంట్లో పెట్టుకుంటుందంట. లేదా ఏదో ఒక షెల్టర్‌లోకి పంపిస్తారంట. ఏం మాట్లాడుతున్నావమ్మా? బుద్ధి 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 బుర్ర ఉండి మాట్లాడుతున్నావా నువ్వు? ఆ! నాన్‌సెన్స్.